Hello everyone, welcome back to Advaita Academy. సో అందరూ టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసము సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా హెల్ప్ చేయడానికి మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం, రైట్, సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. మనకు మళ్ళీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో 2 టైప్స్ ఉన్నాయి, కంటిన్యూస్ టైం అండ్ డిస్క్రీట్ టైం కూడా. ఓకేనా? సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ కంటిన్యూస్ టైం సిగ్నల్స్. ఓకేనా? సో ఈ టాపిక్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, సో ప్లీజ్ లాస్ట్ వరకు కూడా చూడండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫోరియర్ సిరీస్ ఆల్రెడీ మీకు తెలుసు. సో ఫోరియర్ సిరీస్ ఉండగా మనం మళ్ళీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు చదువుతున్నామంటే ఫోరియర్ సిరీస్ ఈజ్ అప్లికబుల్. ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫోరియర్ సిరీస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ పీరియాడిక్ సిగ్నల్స్. ఓకేనా? సో పీరియాడిక్ సిగ్నల్స్ కి మాత్రమే మనము ఫోరియర్ సిరీస్ ని అప్లై చేస్తాము. ఓకే, సో Fourier transform is introduced. Okay, Fourier transform is introduced to find frequency content or to find frequency components. Either right. Okay, to find frequency content of aperiodic signals also. To find frequency content of aperiodic signals also. Mari పీరియాడిక్ సిగ్నల్స్ కాని వాటికి మరి ఫ్రీక్వెన్సీలు ఉండవా అంటే ఉంటాయి. కాబట్టి వాటిలో ఉన్న ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని ఇంట్రడ్యూస్ చేసినాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేరు అంటాము. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా వచ్చేసి -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ e పవర్ -j ఒమేగా టీ dt. అలాగే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ e పవర్ j ఒమేగా టీ డి ఒమేగా. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ ని కలిపి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేరు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. కాబట్టి వీటిని రెండింటిని కలిపి ఏమంటాము? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటాం. ఓకే, సో ఇది ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి అసలు ఒక సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం అప్లై చేయొచ్చా లేదా, కనుక్కోవచ్చా లేదా అని చెప్పే కండిషన్స్ ని మనం ఏమంటామంటే డిరిచ్లెట్స్ కండిషన్ అంటాము. ఓకేనా? డిరిచ్లెట్స్ కండిషన్స్ అంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన ట్రాన్స్కో జెన్కో ఎగ్జామ్స్ కి, ఈ రెండు ఎగ్జామ్స్ కి. ఓకేనా? సో ఏం చెప్తుంది ఇది? కన్వర్జెన్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, కన్వర్జెన్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఒక సిగ్నల్ కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయొచ్చా లేదా అని చెప్పేదే డిరిచ్లెట్స్ కండిషన్స్ అన్నమాట. ఓకే, సో ఇది రెండు కండిషన్స్ ఉంటాయి, ఆ రెండు కండిషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏంటవి అంటే ఎక్స్ ఆఫ్ టీ, ఏ సిగ్నల్ కి అయితే మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నామో ఆ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ షుడ్ హ్యావ్ ఫైనట్ నంబర్ ఆఫ్, ఓకే, ఫైనట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. ఓకే, ఫైనట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే, డిస్కంటిన్యూటీస్ అండ్ ఫైనట్ నంబర్ ఆఫ్ మాక్సిమా అండ్ మినిమా, and finite number of maxima and minima, maxima and minima over in every finite interval, in every finite time interval. Okay, just ఇవి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ కండిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ షుడ్ బి absolutely integrable. X of t should be absolutely integrable in at least one period. Okay, x of t should be absolutely integrable over at least one period, over at least one period.
ఈ రెండు కూడా డిరిచ్లెట్స్ కండిషన్. సింపుల్ గా మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ dt should be less than infinity. Its value must be finite anamata. It should be absolutely integrable. Okay na? Right. Next, fourth point, very important point. Okay na? Fourth point enti ante signals. So Fourier transform of standard signals. So signal oka pakka rastunnanu, Fourier transform aa signal yokka Fourier transform. Okay na? సో ఇక్కడ 10 సిగ్నల్స్ ఉంటాయి. ఆ 10 సిగ్నల్స్ కి మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ సిగ్నల్ వచ్చేసి నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ e⁻at ఆర్ డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ e⁻at ఇంటూ u ఆఫ్ t. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 1/a ప్లస్ j ఒమేగా. సెకండ్ వచ్చేసి e⁻at ఇంటూ u ఆఫ్ -t. ఓకేనా? సో ఎక్కడైతే మైనస్ ఉందో, రైట్, సో ఎక్కడైతే t పాజిటివ్ ఉందో ఇక్కడ t మైనస్ ఉంది, కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా మనకి ఏమైపోతుంది, ఒమేగా మైనస్ ఒమేగా అయిపోతుంది. కాబట్టి ఇది 1/a మైనస్ j ఒమేగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపల్స్ ఫంక్షన్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1 అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ రెక్టాంగులర్ ఫంక్షన్ ఏ రెక్ట్ టీ బై టీ లేదా దీన్ని మనము ఏ పై ఆఫ్ టీ బై టీ అని రిప్రజెంట్ చేస్తాం. సో రెక్టాంగులర్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా. ఓకే, సో దాని యాంప్లిట్యూడ్ ఏ అండ్ టైం పీరియడ్, టోటల్ టైం పీరియడ్ టీ అనమాట, ఫ్రమ్ t/2 టు -t/2. ఓకేనా? సో ఈ ఫంక్షన్ కి వెరీ ఇంపార్టెంట్, రైట్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఏటి సింక్ ఆఫ్ ఎఫ్టి. సింక్ ఫంక్షన్ అంటే డికేయింగ్ సైనోసాయిడల్ ఫంక్షన్ నే మనం సింక్ ఫంక్షన్ అంటాం. sin x/x అంటాం కదా, sin x/x అది సింక్ ఫంక్షన్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ సిగ్నల్ వచ్చేసి డబుల్ సైడెడ్ ఎక్స్పోనెన్షియల్ e⁻a ఇంటూ mod t ఇది. ఓకేనా? mod t. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 2a/a² ప్లస్ ఒమేగా². ఓకే, మనల్ని ఎవరు కూడా టీఎస్ జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్ లో మనల్ని ప్రూఫ్ అడగరు కాబట్టి జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సిగ్నమ్ ఫంక్షన్ SGN ఆఫ్ టీ. సిగ్నమ్ ఫంక్షన్ ఉంది కదా, సిగ్నమ్ ఫంక్షన్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 2/j ఒమేగా. నెక్స్ట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో వచ్చేసి 1/j ఒమేగా ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. నెక్స్ట్ ఎయిత్ ఫంక్షన్ వచ్చేసి 1 కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్పుడప్పుడు అడుగుతారు అనమాట. వాట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈస్ 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. ఓకే, నైన్త్ది e⁻j⁻0t కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా0. ఓకే, అలాగే 10th e⁻−j⁻0t కి వచ్చేసి 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా0. ఈ 10 ఫంక్షన్స్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ లో పనికొస్తుంది, లేదా డైరెక్ట్ గా మనకు సిగ్నల్ ఇచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అడగొచ్చు. ఓకే, సో ఏది అడిగినా మనము ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయగలిగే స్టేజ్ లో ఉండాలి. ఓకేనా? రైట్, 4th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 5th పాయింట్. ఓకే, ఒక 3 ట్రాన్స్ఫార్మ్స్ కి మనము ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనకు ట్రాన్స్ఫార్మ్ ఇస్తాడు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇస్తాడు అండ్ ఎక్స్ ఆఫ్ టీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక 3 సిగ్నల్స్ కి సింపుల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి డెల్ ఆఫ్ ఒమేగా, సెకండ్ వచ్చేసి డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా0, థర్డ్ వచ్చేసి డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా0. ఈ మూడింటికి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో దీనికి వచ్చేసి 1/2π. ఓకేనా? సో చూడండి, ఈ 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగానే మనకి ఏమవుతుంది, 1 కదా. 2π మనము రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా అవుతుంది, 1 అయిపోతుంది. సో అదే ఇక్కడ రాసింది చూడండి, 1 కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా అయితే డెల్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది, 1/2π. అవునా? కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా0 అంటే ఏమవుతుంది, 1/2π ఇంటూ e⁻j⁻0t. 1/2π ఇంటూ e⁻j⁻0t. అలాగే ఇది 1/2π ఇంటూ
1/2π ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ అయిపోతుంది. మైనస్ జే ఒమేగా నాట్ టీ. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఓకే, ఫ్రీక్వెన్సీలో టైంలో ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఎక్స్పోనెన్షియల్లో ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. సో ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఏంటి? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎట్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏరియా అండర్ సిగ్నల్. అర్థమైందా? సో ఎక్స్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ డిటి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జనరల్ ఫార్ములా నుంచే. ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే ఏంటి ఫార్ములా చెప్పండి? ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి కదా. సో ఇక్కడ ఒమేగా ప్లేస్ లో 0 పెట్టండి, ఇక్కడ కూడా ఒమేగా ప్లేస్ లో 0 పెట్టండి, మనకి ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా, ఒమేగా ప్లేస్ లో 0 పెట్టి ఇదంతా ఈ పవర్ 0 కదా. ఈ పవర్ 0 ఒమేగా ప్లేస్ లో 0 ఉందంటే ఇదంతా కూడా 0. ఈ పవర్ 0 అంటే 1 కదా, కదా. ఈ పవర్ 0 అంటే 1 కాబట్టి సో 1 into x of t అంటే కూడా x of t dt అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఏరియా అండర్ సిగ్నల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మిమ్మల్ని ఈ విధంగా కూడా అడగవచ్చు. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏరియా అండర్ సిగ్నల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అదే విధంగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఎక్స్ ఆఫ్ టీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా? 2π ఇంటూ ఇంటిగ్రల్ -∞ to ∞. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ లేదా జే ఒమేగా నాట్ టీ, ఎనీథింగ్ ఇస్ ఓకే, డి ఒమేగా అయిపోతుంది. అవునా? సో ఇక్కడ ఏం చేస్తారంటే టీ ప్లేస్ లో 0 పెట్టండి. సో సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? ఈ 2π కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 అయిపోతుంది, ఎందుకంటే టీ ప్లేస్ లో 0 కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. టీ ప్లేస్ లో 0 పెడితే ఇదంతా కూడా ఏమవుతుంది? 1 అయిపోతుంది, ఎందుకంటే ఈ పవర్ 0 అవుతుంది కదా. ఈ పవర్ 0 అంటే 1 అనమాట. కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా టీ ఒమేగా అయిపోతుంది. సో ఇదేంటి? ఎక్స్ ఆఫ్ 0 అంటే సిగ్నల్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏరియా అండర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో ఈ ఫార్ములా కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్, అర్థమైంది కదా. సో ఈ ఫార్ములాను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సిక్స్త్ పాయింట్ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి అంటే ప్రాపర్టీస్. సెవెంత్ పాయింట్ ఇంకా డైరెక్ట్ గా ప్రాపర్టీస్ అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని ప్రాబ్లమ్స్ అడిగినా కూడా ప్రాపర్టీస్ మీద మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్ పాయింట్. సో సెవెంత్ పాయింట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? లీనియారిటీ ప్రాపర్టీ. సో లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది? మనకు రెండు ట్రాన్స్ఫార్మ్లు ఉన్నాయనుకోండి, x1 ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇక్కడ నేను డబుల్ సైడెడ్ యారో రాస్తున్నాను అంటే x1 ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x1 ఆఫ్ ఒమేగా అయితే x1 ఆఫ్ ఒమేగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x1 ఆఫ్ టీ అనమాట. కాబట్టి రెండు పక్కలకి మనకు పనికి వచ్చేలాగా, కాబట్టి డబల్ సైడెడ్ రాయాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకేనా, సో అలాగే x2 ఆఫ్ టీ అనే ఇంకొక సిగ్నల్ ఉందనుకోండి, దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x2 ఆఫ్ ఒమేగా అయితే దెన్ a ఇంటూ x1 ఆఫ్ టీ ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. రెండు సిగ్నల్స్ ని కలిపి కాన్స్టెంట్స్ తో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. సో దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి a ఇంటూ x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము? లీనియారిటీ ప్రాపర్టీ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డ్యూయాలిటీ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. చూడండి, సో ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గనక డ్యూయాలిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గనక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ ఆఫ్ ఒమేగాని మనం ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. సో ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ఈ ఫామ్ లోకి మారుస్తాం అనమాట. అంటే ఒమేగా ప్లేస్ లో టీ పెడతాం. ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. ఇక్కడ నుంచి ఎక్స్ ఆఫ్ టీ తీసుకొని ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా రాస్తాము.
ఓకేనా. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియోలో మొత్తం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే. రైట్. నెక్స్ట్ టైం రివర్సల్ ప్రాపర్టీ. థర్డ్గా వచ్చేసి టైం రివర్సల్ ప్రాపర్టీ. సో టైం రివర్సల్ ప్రాపర్టీ. సో చూడండి, టైం రివర్సల్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? పేరులోనే ఉంది కదా, ఎక్స్ ఆఫ్ టీకి గనక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, టైం రివర్సల్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అవునా కదా. టైం రివర్సల్ అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. సో ఎక్స్ ఆఫ్ మైనస్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అయిపోతుంది. ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ టైం స్కేలింగ్ ప్రాపర్టీ. ఓకే, టైం స్కేలింగ్ ప్రాపర్టీ. టైం స్కేలింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది చెప్పండి. సో టైం స్కేలింగ్ ఎలా రిప్రజెంట్ చేయాలి? ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఈ సిగ్నల్ ని కనుక టైం స్కేల్ చేస్తే, టైం స్కేలింగ్ అంటే ఏంటి? ఎక్స్ ఆఫ్ ఏటీ. టైం స్కేలింగ్ కనుక చేస్తే ఆ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది? 1/mod A ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ. అంటే ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ఒక సిగ్నల్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచితే మా నార్మల్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఆ సిగ్నల్ మీద ఏదన్నా ఆపరేషన్ అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి అనేది మనం ఈ ప్రాపర్టీస్ నుంచి నేర్చుకుంటాం. ఎక్స్ ఆఫ్ టీకి ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే ఆ సిగ్నల్ మీద టైం రివర్సల్ కనుక అప్లై చేస్తే అప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చేంజెస్ వస్తాయనేది మనం ఈ ప్రాపర్టీస్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ. ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి టైం షిఫ్టింగ్. టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా. సో టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ కి గనక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, టైం షిఫ్టింగ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి? టీ మైనస్ టీ నాట్ అవునా కదా. టీ మైనస్ టీ నాట్ ఈ సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో ఎక్స్ ఆఫ్ ఒమేగాకి ఈ టర్మ్ అనేది మల్టిప్లై అయిపోతుంది. అలాగే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఉందనుకోండి, సో దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది? ఈ పవర్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఓకేనా. రైట్. సో అది టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సిక్స్త్ది ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకే. సో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ టోటల్గా 11 ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 11 ప్రాపర్టీస్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏం చెప్తాం చెప్పండి? ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ కి గనక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటున్నాం కదా, కాబట్టి టైంలో ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ. ఓకే. సో ఇక్కడ టైంలో మల్టిప్లై చేస్తే ఫ్రీక్వెన్సీలో షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్. సో ఒమేగా నుంచి ఒమేగా మైనస్ ఒమేగా నాట్ కి షిఫ్ట్ అవుతుందా లేదా ఫ్రీక్వెన్సీ? కాబట్టి దీన్ని ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. ఈ ప్రాపర్టీని మనం మాడ్యులేషన్ లో యూజ్ చేస్తాం. అంటే ఇదే ప్రాపర్టీని మనం మాడ్యులేషన్ లో యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని మాడ్యులేషన్ ప్రాపర్టీ అని కూడా అంటారు. ఓకేనా. వీఆర్ షిఫ్టింగ్ ఫ్రీక్వెన్సీస్. ఆ షిఫ్టింగ్ ఫ్రీక్వెన్సీస్ నే మనం ఏమంటామంటే మాడ్యులేషన్ అంటాం. కమ్యూనికేషన్స్ లో నేర్చుకుంటాం కదా. సో అందుకు దాన్ని ఈ ప్రాపర్టీని మాడ్యులేషన్ ప్రాపర్టీ అని కూడా అంటారు. అర్థమైందా? సో అదే విధంగా సపోజ్ మీకు నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ తో మల్టిప్లై అయింది అనుకోండి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ తో మల్టిప్లై అయింది అనుకోండి, సో ఆ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అయిపోతుంది. ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఓకేనా. రైట్. సో ఇది ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ. సెవెంత్ ప్రాపర్టీ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఇన్ టైం ప్రాపర్టీ. డిఫరెన్షియేషన్ ఇన్ టైం ప్రాపర్టీ అంటే డి/డిటి ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అనమాట. డిఫరెన్షియేషన్ అంటే డి/డిటి రాస్తాం కదా, అవునా. సో సిగ్నల్ కనుక ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ కి గనక మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, టీ ఇంటూ, ఓకే సారీ డిఫరెన్షియేషన్ కదా, డి/డిటి ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి డి/డిటి ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ డిఫరెన్షియేషన్ ఇన్ టైం. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి
j omega into x of omega, j omega into x of omega. ఓకే, సో ఇది డిఫరెన్షియేషన్ ఇన్ టైం ప్రాపర్టీ. అలాగే ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేషన్, ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ. చూడండి, సో ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ. సో ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, సో టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈ సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈ సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి జే ఇంటూ డి బై డి ఒమేగా ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, డిఫరెన్షియేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ జరుగుతుందా లేదా, అందుకే దీన్ని ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ అంటాము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లేస్ లో కొన్నిసార్లు మనకు ఎక్స్ ఆఫ్ జే ఒమేగా అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నేను ఎక్స్ ఆఫ్ ఒమేగా రాస్తున్నాను అంటే ఎక్స్ ఆఫ్ జే ఒమేగా అని అర్థం అనమాట. ఓకేనా, సో మీరు మళ్ళీ అది సపరేట్ గా అనుకోకండి. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా రాసినా ఎక్స్ ఆఫ్ జే ఒమేగా రాసినా నో ప్రాబ్లమ్ ఇన్ దట్, బోత్ రిప్రజెంట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఓన్లీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ 9th ప్రాపర్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటది అంటే కన్వల్యూషన్ ప్రాపర్టీ, కన్వల్యూషన్ ప్రాపర్టీ. సో కన్వల్యూషన్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏం చెప్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టూ సిగ్నల్స్ x1 ఆఫ్ టీ విత్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x1 ఆఫ్ ఒమేగా, అలాగే x2 ఆఫ్ టీ అనే ఇంకొక సిగ్నల్ విత్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x2 ఆఫ్ ఒమేగా, ఇలా రెండు సిగ్నల్స్ ఉంటే దెన్ convolution of two signals in time domain, convolution of two signals in time domain is equal to multiplication of their transforms in frequency domain, multiplication of Fourier transforms in frequency domain. ఇది convolution property అంటే convolution in time domain is equal to multiplication of their transforms in frequency domain అన్నమాట. ఓకేనా, సో ఇది కన్వల్యూషన్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ 10th రైట్, ఫ్రీక్వెన్సీ కన్వల్యూషన్. ఫ్రీక్వెన్సీ కన్వల్యూషన్ ఇది డైరెక్ట్ గా మనకి పెద్దగా అప్లికేషన్స్ ఏం అవసరం లేదు, కానీ బట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీ కన్వల్యూషన్ సేమ్, ఇప్పుడు మీకు రెండు సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, x1 ఆఫ్ టీ అనే సిగ్నల్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x1 ఆఫ్ ఒమేగా అయితే, అలాగే ఇంకొక సిగ్నల్ x2 ఆఫ్ టీ దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x2 ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, సో x1 ఆఫ్ టీ ఇంటూ x2 ఆఫ్ టీ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ టూ సిగ్నల్స్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు కన్వల్యూషన్ ఆఫ్ సిగ్నల్స్ ఇన్ కన్వల్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్, అంటే ఫ్రీక్వెన్సీ కన్వల్యూషన్ అంటాం. సో x1 ఆఫ్ ఒమేగా కన్వాల్వ్డ్ విత్ x2 ఆఫ్ ఒమేగా. ఓకే, ఈ సింబల్ ఏంటి, కన్వల్యూషన్ అన్నమాట. ఓకేనా, సో ఈ సింబల్ ఏంటి, కన్వల్యూషన్. ఇక్కడ కూడా ఇది కన్వల్యూషన్, మల్టిప్లికేషన్ లో కన్వల్యూషన్. ఓకేనా, కన్వల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో, అది అన్నమాట. ఓకే, లాస్ట్ ఇంకా లాస్ట్ 11th ప్రాపర్టీ, లాస్ట్ ప్రాపర్టీ అండ్ లాస్ట్ పాయింట్ ఆల్సో ఈ వీడియోలో. ఓకే, ఏంటి అది అంటే రేలిక్స్ ఎనర్జీ థీరం, రేలిక్స్ ఎనర్జీ థీరం ఆర్ దీన్నే మనము పార్సెవల్స్ పవర్ థీరం అని కూడా అంటాం. పార్సెవల్స్ పవర్ థీరం, పార్సెవల్స్ పవర్ థీరం. ఓకే, లాస్ట్ ప్రాపర్టీ. ఓకేనా, చెప్పండి. సో ఏం చెప్తుంది రేలిక్స్ ఎనర్జీ థీరం ఆర్ పార్సెవల్స్ పవర్ థీరం అంటే, ఎనర్జీ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఆల్సో. సో E ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. టైమ్ డొమైన్ లో అయితే ఎక్స్ ఆఫ్ టీ సిగ్నల్, ఓకే, ఎక్స్ ఆఫ్ టీ అనే ఒక సిగ్నల్ దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, దెన్ ఎనర్జీ ఇన్ టైమ్ డొమైన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, -∞ to ∞, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ dt. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ లో 1/2π, ఓకే, ఎనర్జీ ఫార్ములా అనమాట ఫ్రీక్వెన్సీ డొమైన్ లో, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ డి ఒమేగా, ఇది ఫార్ములా. సో ఈ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటాం, ఎనర్జీ స్పెక్ట్రల్
డెన్సిటీ ఆర్ దీన్ని ఏమంటాం పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అని కూడా అంటాం. ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆర్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ, ఈఎస్డి ఆర్ పిఎస్డి అనమాట. ఈఎస్డి ఆర్ పిఎస్డి. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము ఈ పాయింట్స్ కనుక మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ నేను కింద టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో. సో అక్కడ నుంచి మీరు నోట్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? రైట్. Thank you for watching this video. We'll meet in the next video. Jai Hind.